హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము ఈరోజు చర్చించే అంశం వచ్చేసి 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో అప్పుడు 174 మంది చనిపోగా 300 మందికి పైగా గాయాల పాలైన సంగతి మన భారతీయులను ఎంతో కలవరపరిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దీనికి ఈ యొక్క దాడికి సంబంధించిన దాంట్లో సూత్రధారిగా ఉన్నటువంటి తహవూర్ రానా ఇతను ప్రస్తుతము అమెరికాలో జైల్లో ఉంటే అమెరికా జైలు నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ఐఏ వాళ్ళు వీరిని అమెరికా నుంచి మన భారత్కు ఒక ప్రత్యేకమైన విమానంలో తీసుకురావడం జరుగుతుంది. మన భారతదేశం ఎప్పటి నుంచో అమెరికాని కోరడం జరిగింది ఇతన్ని అప్పగించమని చెప్పేసి. అయితే ఇతను ఏం చేసిందంటే ఈ యొక్క భారత జైలులో తనకు చిత్రహింసలకు గురి చేస్తారని, అది హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి విరుద్ధం అంటూ ఈ రాణా ఏం చేసిండు, పలు ఫెడరల్ కోర్టులతో పాటు అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇతనికి అన్ని చోట్ల చుక్కు ఎదురైంది. దీంతో ఇతనికి అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో మన అమెరికాకు వెళ్ళినటువంటి మన ఎన్ఐఏ బృందం ఈ రాణాను తీసుకొని ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరింది. ఎన్ఐఏ ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అతని విచారణను ఎదుర్కొనున్నారు. చూద్దామైతే ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రానాను అమెరికా జైలు నుంచి భారత్కు తీసుకొస్తున్నారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కస్టడీలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ బృందం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరనుంది. పాకిస్తాన్కు చెందిన రానా కెనడా పౌరుడు. పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా పనిచేస్తున్న అతడు 1997లో కెనడాకు వలస వెళ్ళాడు. అనంతరం అమెరికాకు వెళ్ళి ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్లోని ఆ సంస్థ కార్యాలయంలోనే లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆశ్రయం పొంది ముంబై పేలుళ్లకు కీలక భవనాల వద్ద రెక్కి నిర్వహించినట్లు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గుర్తించిన తర్వాత ఈ 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 174 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరో 300 మందికి పైగా గాయాల పాలైనారు. ఈ యొక్క సందర్భం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ఎన్ఐఏ వాళ్ళు కొంత దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో వీరు ఇతను ఎవరైతే ఈ రానా మన అమెరికాలో ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేసి భారత్లోని ఆ సంస్థ కార్యాలయంలోనే ఈ లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీకి ఆశ్రయం ఇచ్చిన సంగతి మన ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు గుర్తించి ఎన్నోసార్లు మన భారత్ అమెరికాను చాలా కాలం నుంచి ఇతన్ని అప్పచెప్పమని కోరడం జరుగుతుంది. ఈ విధంగా కోరుతున్న సందర్భంలో ఇతడు భారత జైల్లో ఇతనికి చిత్రహింసలు గురి చేస్తారని, అది హింసకు వ్యతిరేకమని, ఐక్యరాజ్యం చేసిన తీర్మానానికి విరుద్ధమని ఇతను ఫెడరల్ కోర్టులతో పాటు అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇతనికి అన్ని చోట్ల చుక్కెదిరైంది. అతనికి అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో అమెరికాకు వెళ్ళిన మన ఎన్ఐఏ బృందం ఇతను తీసుకొని రావడం జరుగుతుంది ప్రత్యేక విమానంలో. ఎన్ఐఏ ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అతను విచారణను ఎదుర్కొనున్నారు. ఓకే, మన భారతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన దేశంలో దేశ ద్రోహులందరినీ ఎంతోమందిని మన ఎన్ఐఏ గుర్తించి వారికి చట్టపరమైన తగిన చర్యలు చేపట్టడం జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఈ 4-5 సంవత్సరాలలో మన భారత్లో ఎన్ఐఏ ఏ విధంగా పనిచేసింది అనే కొన్ని అంశాలను మనం కొంతవరకు పరిశీలించినట్లయితే చాలా ఉగ్రవాదుల్ని చాలామందిని ఏరివేసినట్లుగా కనపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4 సంవత్సరాల కాలంలో ఇది మన భారతదేశం అంతా సంతోషపడవలసిన విషయం. మన భారతదేశానికి సాధ్యమైనంత వరకు ఉగ్రవాదుల దాడి నుంచి మనము కొంతమేరకు మనము బయటపడ్డామని మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క 4-5 సంవత్సరాల కాలంలో చాలా మనము ఈ ఉగ్రవాదుల యొక్క దాడి నుంచి మనం బయటకు వచ్చినాం. ఎంతోమంది ఉగ్రవాదులను గుర్తించి ఈ ఎన్ఐఏ వాళ్ళు వారి యొక్క దర్యాప్తుల ద్వారా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క మెయిన్ సూత్రధారి ఎవరైతే ఉన్నారో, షెల్టర్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరో ఈ తహవూర్ రానా, ఇతను కెనడాకు చెందిన వ్యక్తి.
ఇతను కెనడాకు వలస వెళ్ళిండు. ఇతను పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసిండు. 97లో కెనడాకు వలస వెళ్ళిండని చెప్పి ఇక్కడ పత్రికా ప్రకటన రావడం జరిగింది. ఎట్టకేలకు ఏదేమైనా కూడా మన కేంద్ర ప్రభుత్వం మన ఎన్ఐఏ వాళ్ళు ఈ యొక్క ఇతన్ని అమెరికా జైలు నుంచి మన మన భారత్కు తీసుకురావడం వలన ఇక మన భారత్లో ఇక ఈ యొక్క ఇతనికి సంబంధించిన ఈ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనే అంశాలు ఇతని ద్వారా చాలా వరకు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనపడతాయి ముందు ముందు. ఇతన్ని అమెరికా మన భారత్కు అప్పగించమని మన భారత్ ఎన్నోసార్లు గతంలో భారత్ అమెరికాను కోరినప్పటికీ కూడా కొన్ని చట్టపరమైన కారణాల వల్ల ఇతన్ని ఇక్కడ తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది. ఏదేమైతేనేది ఎట్టకేలకు మన భారత్కు మనము ఇతన్ని పట్టుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇతన్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్ఐఏ వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాళ్ళు చేసినటువంటి నమోదు చేసినటువంటి కేసుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇంకా కూడా కొంతమంది మన దేశద్రోహులను గుర్తించే అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఇది మన భారతదేశానికి ఇతన్ని పట్టుకురావడం అనేది ఇది మన దేశాన్ని కొంతవరకు మనము రక్షించుకోవడానికి, కొంతమంది దేశద్రోహుల నుంచి రక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక ఎన్ఐఏ వారికి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున నేను కోరుకునేది ఏంటంటే ఇతన్ని మాత్రము ఎట్టకేలకు పూర్తి స్థాయిలో ఇతనిపై ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టి మన భారతదేశానికి, దేశ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి